हेलो मेरे प्यारे बच्चों, हिंदी की पाठशाला में आप सभी का स्वागत है. సో హిందీలో చాలా 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 క్వశ్చన్స్ ఏంటంటే పిల్లలందరూ అడిగేది ఒకటే ఏంటంటే మ్యామ్ హిందీ అనేది చాలా చాలా డిఫికల్ట్. ఓకే, హిందీ యాక్చువల్లీ డిఫికల్ట్ కాదు. ఎందుకు చెప్తాను చూడండి. సో హిందీలో మనము ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి ఒక బాహుబలి స్ట్రాటజీ అనేది నేను చెప్తాను. సో హిందీలో కూడా మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 100 అవుట్ ఆఫ్ 100 లేకపోయినా అట్లీస్ట్ 90 అయినా మనం తెచ్చుకోవచ్చు. సో చూడండి, బిఫోర్ ఐ టెల్ యూ దాట్ 9th జనవరి రోజు అంటే రేపే. ఓకే, సో టుమారో 7:30 PM కి ఒక లైవ్ ఉంటుంది. ఆ లైవ్ లో మనకు క్రాష్ కోర్స్ అనేది 600 అవుట్ ఆఫ్ 600 మనం ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఒక రీలాంచ్ అనేది జరగకపోతుంది. అసలు మిషన్ 600 ఒకటి స్టార్ట్ అయింది కదా, అది రీలాంచ్ రేపు అవుతుంది. సో దాంట్లో ఏం ఉండకపోతుంది, దాంట్లో స్పెషల్ ఏం ఉండకపోతుంది, అది మీకు రేపే తెలుస్తుంది. 9th జనవరి 7:30 PM లైవ్ తప్పకుండా మీరందరూ అటెండ్ అవ్వాలి. తర్వాత వైసాట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్స్ మీరు చేశారా లేదా అది ఒకసారి నాకు చెప్పండి. వైసాట్ రిజిస్ట్రేషన్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వైసాట్ అనేది ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది రిజిస్టర్ చేస్తే లాభం ఏంటి మ్యామ్ అంటే, మీరు ఎలాగో 10th క్లాస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో 10th క్లాస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రాక్టీస్ కోసం అసలు మీరు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీరు ఎంత నేర్చుకున్నారు, ఎక్కడి వరకు మీరు మీ ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉంది అది తెలుసుకోవాలని ఉంటే ఈ టెస్ట్ ఖచ్చితంగా రాయండి. ఇంటర్మీడియట్ కి టెస్ట్ సిరీస్ అనేది చాలా మంది ఇస్తారు, కానీ 10th క్లాస్ కి టెస్ట్ సిరీస్ మీకు ఈజీలీ దొరకవు. సో ఇది ఒక 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ లాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. జనవరి 4th కి ఒక రోజు ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఇంకొకటి 11th and 18th రోజు ఉంటుంది. జనవరి 11th and 18th సండే రోజు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంట్లోనే కూర్చొని హాయిగా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళడం కూడా అవసరం లేదు. అలాగే మన ఛానల్లో రామాయణ సిరీస్ కూడా ఒకటి రాకపోతుంది. మీలో చాలా మంది మెసేజ్ చేస్తూనే ఉంటారు కదా, మ్యామ్ రామాయణ అంటే చాలా చాలా డిఫికల్ట్, అసలు అర్థం కాదు. సో అది ఈజీ చేయడానికి రామాయణ సిరీస్ అనేది ఒకటి రాకపోతుంది. సో కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. నా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఈ రోజు ఏంటంటే హిందీ ఈజీ వేలో మనం ఎలా చదువుకోవచ్చు. నేను చాలా మంది స్టూడెంట్స్ కి అడిగాను, ఏ సబ్జెక్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ అంటే హిందీ చాలా డిఫికల్ట్ అని అంటారు. కానీ నేను ఒక మాట చెప్తాను, హిందీ చాలా ఈజీ. ఎందుకు హిందీ ఈజీ? బికాస్ హిందీ లో మనం క్వశ్చన్స్ ని ఈజీలీ గెస్ చేయొచ్చు. ఓకే, చాలా మంచిగా మనం క్వశ్చన్స్ ని గెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను చెప్తాను, కానీ దానికంటే ముందు లెట్ us టేక్ 21 days ఛాలెంజ్. మనము ఒక 21 days ఛాలెంజ్ అనేది తీసుకుందాం. 21 days లో మీరు ఎవ్రీడే హిందీ రాయండి, హిందీ చదువుకోండి. ఎవ్రీడే 40 minutes 45 minutes లేకపోతే 1 hour. వెరీ డిఫికల్ట్ అంటే 1 hour. సో మీరు ప్రాక్టీస్ చేయండి. డిఫికల్ట్ వర్డ్స్ ని అండర్లైన్ చేసి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బ్రదర్ సిస్టర్ అమ్మ నాన్న ఎవరికైనా చెప్పండి డిక్టేషన్ ఇవ్వడానికి. సో మీరు రైటింగ్ ప్రాక్టీస్ అని పెట్టుకోండి. సో దిస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్, మస్ట్, వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్. అసలు ఎట్లాంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా మీరు ఇది కంపల్సరీగా చేయాలి. 21 days చేస్తే ఎలా రాదు చూద్దాం. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే నీట్ పేపర్ ప్రెజెంటేషన్ హిందీలో చాలా చాలా అవసరం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో అవసరం, కానీ లాంగ్వేజెస్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇట్లాంటి సబ్జెక్ట్ లో పేపర్ ప్రెజెంటేషన్ రియలీ మ్యాటర్స్. ఓకే, సో నాకు హిందీ రాదు అంటే హిందీ రాదు. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? కష్టపడాలి కదా, ఏమైనా రావాలంటే కష్టపడాలి. సో ఎవ్రీడే ఒక రిచువల్ లాగా, ఎవ్రీడే ఒక ప్రాక్టీస్ లాగా 1 hour నేను చదువుకుంటాను. ఏదైనా కానివ్వండి, నేను హిందీ 1 hour పక్కాగా చదువుకుంటానని అది మీ లక్ష్యం ఉండాలి, ఎవ్రీడే గోల్. ఓకే, సో క్లాస్ 10th ఏపీ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే హిందీలో మనం ఏమేమి నేర్చుకుంటే పక్కాగా మనకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తుంది పబ్లిక్ ఎగ్జామ్ లో, అది చూద్దాం. ఓకే, సో ఏపీ స్టూడెంట్స్ వినండి, తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ కి కూడా నేను చెప్తాను. సో ఏపీ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి ఏపీ స్టూడెంట్స్ కి పిన్డ్ కమెంట్ లో టైం స్టాంప్స్ పెడతాను, అక్కడ నుంచి తెలంగాణ స్టూడెంట్స్ కి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 and 3 ప్యాసేజెస్ ఇస్తారు. ఏపీ స్టూడెంట్స్ కి 5 మార్క్స్ లో పద్య భాగం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి పోయం క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ పోయం క్వశ్చన్స్ లో ఈ లెసన్స్ నుంచే ఇస్తారు. బరస్తే బాదల్, హమ్ భారతవాసి, కణ కణ కే అధికారి.
సో ఈ పోయమ్స్ లో మీరు పోయం ని 2-3 సార్లు చదువుకోండి, దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, దాని నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, తర్వాత ప్యాసేజ్ అనేది ఉపవాచక్ 5 మార్క్స్ ది, అది కూడా శాంతి కే రహమే అప్నే స్కూల్ ఆ చాప్టర్ ఉంది కదా, దాని నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత సో ప్యాసేజ్ చాలా ఈజీ. ప్యాసేజ్ ఎందుకు ఈజీ అంటే దాంట్లో ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఎందుకు? బికాస్ ప్యాసేజ్ క్వశ్చన్ పేపర్ లో యాజ్ ఇట్ ఈస్ గా ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్ ని చూసి మనం ఆన్సర్ రాయడం, ప్యాసేజ్ ని చూసి ఆన్సర్ రాయడం అంతే. సో అందుకే అది చాలా చాలా ఈజీగానే ఉంటుంది. తర్వాత ఉపవాచ కూడా అంతే, మీకు ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ చూసి మీరు రాయడం కదా, కాపీ పేస్ట్ చేయడం. జస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ అప్పుడు ఆ చాప్టర్స్ ని ఆ పోయిమ్స్ ని ఒక 2-3 టైమ్స్ చదువుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది, చాలా ఇంకా బెస్ట్ వేలో మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. తర్వాత क्वेश्चन नंबर 6 एंड क्वेश्चन नंबर 7. क्वेश्चन नंबर 6 और 7 बहुत इजी है, क्योंकि इजी नहीं है, बहुत इंपॉर्टेंट है. ठीक है, सो इजी भी है. कैसे? లేఖక్ పరిచయ 5 మార్క్స్ లో అడుగుతారు, అట్లాగే కవి పరిచయ అడుగుతారు, అంతే కదా. లేఖక్ పరిచయలో విష్ణు ప్రభాకర్, కాకా కాలేల్కర్, శ్రీ ప్రకాష్, ఈ 3 కవి పరిచయ మీరు లేఖక్ పరిచయ మీరు చదువుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6 లో ఇది అడుగుతారు. ఓకే, సో ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ లో అసలు మనకు సమస్య లేదు, ఎందుకంటే ఈ 3 నుంచి ఏదో ఒకటి అడుగుతారు. 3 లేఖక్ పరిచయ కూడా మీరు ప్రిపేర్ కాకపోతే ఎలా చెప్పండి, 3 మీకు ఇచ్చేస్తున్నారు, అదే మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కవి పరిచయలో రహీం అండ్ బిహారీ, ఇంకొకటి పంత్ అండ్ నిషంక్. సో ఏదో ఒకటి మీకు రహీం అండ్ బిహారీ ఈజీగా అనిపిస్తే అది ప్రిపేర్ అవ్వండి, పంత్ అండ్ నిషంక్ ఈజీగా అనిపిస్తే అది ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఏదైతే మీకు ఈజీ అనిపిస్తుంది అది మీరు ప్రిపేర్ అవ్వాలి. లేఖక్ పరిచయ, కవి పరిచయ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 లో నీతి దోహే అడుగుతారు కదా, నీతి దోహేలో మనం 4 పోయమ్స్ ఎలాగో ప్రిపేర్ అవ్వాలి. 4 పోయమ్స్ ఒకసారి అంటే ఈ రోజు నుంచి జనవరి ఫిబ్రవరిలో ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ మీరు టార్గెట్ గా పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకొని చేయండి. కాకపోతే మీరు నాకు చెప్పండి అప్పుడు. ఓకే, సో మనము కష్టపడాలి, కష్టపడకపోతే నాకు హిందీ రాదంటే ఎలా వస్తుంది? ఓకే, ఏదైనా రావాలంటే మనము కష్టపడాలి కదా. క్వశ్చన్ నెంబర్ 9 4 మార్క్స్ గద్య భాగ్ నుంచి అడుగుతారు. దీంట్లో లోక్ గీత్ అంతరాష్ట్రీయ స్థర్ పర్ హిందీ నుంచి షార్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏ 2 చాప్టర్స్ లోక్ గీత్ అంతరాష్ట్రీయ స్థర్ పర్ హిందీ, ఈ 2 చాప్టర్స్ లో షార్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుంది ఆ షార్ట్ క్వశ్చన్స్ ని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 కొంచెం డిఫికల్ట్. మొత్తం క్వశ్చన్ పేపర్ లో మనకు క్వశ్చన్ పేపర్ 10 కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుంది అది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. చాప్టర్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? స్వరాజ్ కే నీవ్, దక్షిణ గంగా, జల్ హీ జీవన్ హై, ధర్తీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్. సో ఈ చాప్టర్స్ కొంచెం చెప్పాను కదా, మొత్తం క్వశ్చన్ పేపర్ లో ఇది ఒకటి కొంచెం డిఫికల్ట్ అన్నమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11th లో చూడండి, క్వశ్చన్ నెంబర్ 11, 12, 13. సో 11 లో ఉపవాచక్ 4 మార్క్స్, 2 కళాకార్ అనోఖా ఉపాయ, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ మీరు చదువుకోండి. ఏ చాప్టర్ మీకు ఈజీగా అనిపిస్తుంది దాంట్లోనే 3 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. సారాంశ్ చాలా ఇంపార్టెంట్. సో 2 సారాంశ్ అడుగుతారు. ఫస్ట్ మీరు హిందీ ప్రిపరేషన్ అప్పుడు సారాంశ్ నుంచి మొదలు పెట్టండి, ఇంకా బెటర్, బాగుంటది. సో సారాంశ్ గద్య భాగ్, పద్య భాగ్. ఓకే, ప్రోజ్ నుంచి ఈద్గాహ్, లోక్ గీత్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. జల్ హీ జీవన్ హే టైం ఉంటే చదువుకోండి, లేకపోతే ఈద్గాహ్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈద్గాహ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సారాంశ్. లోక్ గీత్ కూడా ఇంపార్టెంట్ సారాంశ్. పద్య భాగ సారాంశ్ లో బరస్తే బాదల్, కణకణకే అధికారి, భక్తి పద్, ఈ మూడు పద్య భాగలో ఇంపార్టెంట్ సారాంశ్ అన్నమాట. సో బరస్తే బాదల్ పక్కా ఇంపార్టెంట్ 3 స్టార్, ఇక్కడ 3 స్టార్ పెట్టాను. కణకణకే అధికారి, ఈ 2 ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మీరు భక్తి పద్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అయిపోయింది కదా. క్వశ్చన్ నెంబర్ 14 లో పత్రలేఖన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ మీరు నేర్చుకోండి. పత్రలేఖన్ మీద నేను సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఓకే, సో పత్రలేఖన్ లో మనం छुट्टी पत्र, मित्र को पत्र, पुस्तक विक्रेता को पत्र. छुट्टी पत्र అంటే आप कहीं घूमने जा रहे हैं, या फिर आपके घर में बड़ी बहन की शादी है, या आपको छुट्टी लेना है. ठीक है, సో మనం లీవ్ లెటర్ అంటాం కదా ప్రిన్సిపల్ సార్ కి. సో ప్రధానాచార్య को లీవ్ లెటర్, మిత్ర को పత్ర, ఇంకొక పత్రలేఖన్ ఏంటంటే మిత్ర को పత్ర,
మీ ఫ్రెండ్ కి పత్ర ఎందుకు రాస్తారు? యాత్ర వర్ణన్ అంటే ఎక్కడైనా జర్నీ చేస్తున్నారు, ఆ జర్నీని డిస్క్రైబ్ చేయడం, లేకపోతే మీ స్కూల్లో ఏదైనా యాన్యువల్ ఫంక్షన్ జరిగింది, ఆ యాన్యువల్ ఫంక్షన్ సెలబ్రేషన్ ఎలా జరిగింది అని దాని గురించి పత్ర లేఖన్. తర్వాత పుస్తక్ విక్రేతకు పత్ర, పుస్తక్ విక్రేతకు పత్ర లిఖన. కానీ ఎక్కువగా ఈ రెండు ఇంపార్టెంట్, చుట్టి పత్ర, మిత్రకు పత్ర. ఇవి మంచిగా చదువుకోండి. ఇది ఫార్మల్ లెటర్, మిత్రకు పత్ర ఏమో ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా? లెటర్ లో ఫార్మాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ మీకు కరెక్ట్ గా వచ్చేసింది అంటే అయిపోయాయి, ఇంకా అసలు ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. లెటర్ రైటింగ్ 2-3 టైమ్స్ ఒక లెటర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నిబంధలో ఇంపార్టెంట్ నిబంధ ప్రియ త్యోహార్, రాష్ట్రీయ త్యోహార్, స్వచ్ఛ భారత్, దూరదర్శన్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆదర్శ్ విద్యార్థి, పర్యావరణ ప్రదూషణ, పుస్తకాలయ టైం ఉంటే ఇవి కూడా ఒకసారి కవర్ చేయండి. ఓకే, తర్వాత వ్యాకరణలో ఎస్సీఆర్టీ మెటీరియల్, మీ ఏపీ వాళ్ళకి ఎస్సీఆర్టీ మెటీరియల్ ఇచ్చారు కదా, ఆ ఎస్సీఆర్టీ మెటీరియల్ తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ వేదాంతో వీడియోస్. సో నేను ఏదైతే హిందీ గ్రామర్ మీద క్వశ్చన్ నెంబర్ 16 to 30 మనకు వ్యాకరణ కదా, క్వశ్చన్ నెంబర్ 16, 17, 18, 19. సో ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ మీద చిన్న చిన్న వీడియోస్ నేను చేస్తాను, రికార్డెడ్ వీడియో చేస్తాను, తర్వాత లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మీరు చూడండి. ప్లస్ 100 days యాక్షన్ ప్లాన్ ఎస్సీఆర్టీ మెటీరియల్ ఏపీ స్టూడెంట్స్ కి ఏదైతే ఇచ్చారో తప్పకుండా ఆ మెటీరియల్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అంతే కదా. హిందీ మీరు ఇలానే ఒక స్ట్రాటజిక్ వేలో ఏపీ స్టూడెంట్స్ ప్రిపేర్ అయితే మీకు అయితే ఫుల్ మార్క్స్ పక్కాగా వస్తుంది, నో డౌట్ ఇన్ దాట్. ఓకే, తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ కి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నుంచి తెలంగాణ స్టూడెంట్స్ కి స్టార్ట్ అవుతుంది. సో 80 మార్క్స్ పేపర్ లో పార్ట్ ఏ ఏమో 60 మార్క్స్ పేపర్, పార్ట్ ఏ 60 మార్క్స్ లో 20 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఎలా మ్యామ్ ఈజీగా 20 మార్క్స్ స్కోర్ చేస్తాము అంటే, ప్యాసేజెస్ 3 ప్యాసేజెస్ ఇస్తారు. ఒకటి 5 మార్క్ పోయం ప్యాసేజ్, సీన్ పోయం ప్యాసేజ్, అలాగే ఒకటి 10 మార్క్స్ అన్సీన్ పోయం ప్యాసేజ్, ఇంకొకటి 5 మార్క్స్ సీన్ ప్రోజ్ ప్యాసేజ్. అంటే మీ టెక్స్ట్ బుక్ నుంచి పోయం ఒకటి ఒక పారాగ్రాఫ్, లేకపోతే మీ టెక్స్ట్ బుక్ లో ప్రోజ్ నుంచి స్టోరీస్ నుంచి ఒక పారాగ్రాఫ్ అట్లా ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో 20 మార్క్స్ ప్యాసేజెస్. రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ లో మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం కదా, హిందీలో అదే సేమ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ లో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేది రావాలి. ఓకే, సో ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ 20 మార్క్స్ మనకు అయిపోయింది. అవుట్ ఆఫ్ 60, పార్ట్ ఏలో 60, పార్ట్ బి 20 మార్క్స్. పార్ట్ బి 20 మార్క్స్ గ్రామర్ వీడియోస్ నేను తీసుకుంటాను. ఓకే, సో నేను రికార్డెడ్ వీడియోస్ కూడా పెడతాను. తర్వాత స్వరచన 32 మార్క్స్ ది. ఇది కొంచెం మనకు డిఫికల్ట్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలి. ఓకే, సో పోయిటరీ ప్రోజ్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్, ఒక 8 మార్క్ క్వశ్చన్, ప్రోజ్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్, పోయమ్స్ పోయిటరీ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్స్, ఇవి మనం నేర్చుకోవాలి. ఓకే, తర్వాత క్రియేటివ్ రైటింగ్ ఉంటుంది కదా, క్రియేటివ్ రైటింగ్ లో నా సలహా ఏంటంటే మీరు పత్రలేఖన్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అందరూ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ పత్రలేఖన్ పక్కాగా ప్రాక్టీస్ చేయండి. ట్రై టు అటెంప్ట్ దిస్ ఓన్లీ. ఎందుకంటే పత్రలేఖన్ ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో ఉంటుంది. ఫార్మాట్ దాదాపు సేమ్ గానే ఉంటుంది. సో ఫార్మాట్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ అదే పత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. రాకపోతే అప్పుడు మీరు చెప్పాలి. ఓకే, దెన్ పార్ట్ బి వచ్చేసి మనకు 20 మార్క్స్, 60 మార్క్స్ పార్ట్ ఏ, పార్ట్ బి 20 మార్క్స్. 20 మార్క్స్ కూడా ఈజీలీ మనం స్కోర్ చేయొచ్చు. బికాస్ గ్రామర్ పార్ట్ ఇది బిట్స్ ఇస్తారు. సో ఈ గ్రామర్ పార్ట్ నేనే మన ఛానల్లో వేదాంత తెలుగు 8, 9, 10 లో వీడియోస్ తీసుకుంటాను. చిన్న పార్ట్స్ మీద వీడియోస్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి ఆ వీడియోస్ ని. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. అలాగే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరి కోసం మిషన్ 600 బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ మిషన్ 600 బ్యాచ్ రేపు లాంచ్ అవుతుంది. సో రీలాంచ్ అవుతుంది. సో ఆ రీలాంచింగ్ లో ఏంటి స్పెషల్, అసలు ఏం జరగకపోతుంది అనేది మీకు తెలుస్తుంది. అది మీరు 7:30కి పక్కాగా చూడండి. సర్ప్రైజ్ సెషన్ అన్నమాట ఇది. 600 అవుట్ ఆఫ్ 600 ఎలా తెచ్చుకోవాలి దాని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో లైవ్ లో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, అది మీరు అటెండ్ అవ్వండి. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే ఇట్లాంటి చాలా సర్ప్రైజెస్ ఆర్ కమింగ్ అప్. అండ్ వైసెట్
మర్చిపోకుండా రిజిస్ట్రేషన్ చేసేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంట్లోనే కూర్చొని మీరు టెస్ట్ ని రాయొచ్చు అండ్ మీ ప్రిపరేషన్ ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో హిందీలో డోంట్ వరీ, నేను ఉన్నాను. मैं हूं आप सबकी मदद करने के लिए. हिंदी के क्लासेस भी शुरू हो चुके हैं. उसके बाद और भी क्लासेस आने वाले हैं. चैनल को सब्सक्राइब करके स्टे ट्यून्ड एंड ऑल द बेस्ट. डू योर प्रिपरेशन లైక్ 100% ఎఫర్ట్ అయితే మీరు పెట్టండి. మిగతా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించదు. రిజల్ట్ ఎలాగో వస్తుంది, మీరు ఎఫర్ట్స్ పెడితే కనుక రిజల్ట్ ఈస్ ఫర్ ష్యూర్. సో బాయ్, టేక్ కేర్.